హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు స్వర్గ స్టోరీస్. నేను ఇక్కడ బాల్కనీ పెంట్ హౌస్ చేశాను అనమాట. పెంట్ హౌస్ ఎలా చేశాను, ఎలా వచ్చింది ఏంటి ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. చూద్దాం రండి. ఇక్కడ ఫస్ట్ బుద్ధుడు ఇచ్చానండి. తెలుసు కదా మీకు, బుద్ధుడు నాకు చాలా ఫేవరెట్ అని. నా కస్టమర్స్ కూడా అందరు అలానే అడుగుతుంటారు. ఇలా బుద్ధుడు ఇచ్చేసి వాటర్ అన్ని లైటింగ్ వస్తుంది. ఇక్కడ చుట్టూ ఇలా ప్లాంట్స్ ఇచ్చేసానండి. ఇలా ప్లాంట్స్ ఇచ్చేసరికి చూడండి, ఇది ఆఫ్ చేస్తే ఇంకేం రాదు, ఇట్లా వాటర్ ఫౌంటైన్ లాగా. ఇక్కడ కూడా వీళ్ళకి గ్రీనరీ ఎక్కువ కావాలంటే ఇట్లా ఫుల్గా గ్రీనరీ లాగా ఇచ్చాను అనమాట. ఆ పైన చూడండి ఎలిఫెంట్ ఇచ్చాను చూడండి. ఆ ఎలిఫెంట్ ఇవి మాత్రం ఆర్టిఫిషియల్ అండి, ఎందుకంటే ఇక్కడ ఫ్లవరింగ్ రాదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇచ్చేసాను. ఇక్కడికి వస్తే ఇది పర్గోలా సెటప్ అనమాట. ఒక వీడియో చూపించి నాకు ఇలానే కావాలని అన్నారు నా కస్టమరు. కంపల్సరీగా ఇలానే ఇస్తానని చెప్పేసి పిన్ టు పిన్ మేము డిస్కస్ చేసుకొని కొటేషన్ ఇచ్చాక వాళ్ళు నాకు ఓకే చెప్పి కూడా 2-3 months అవుతుంది. ఇప్పటికీ ఫినిష్ అయిపోయిందనమాట. ఎందుకంటే గ్రౌండ్ నుంచి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇది సీటింగ్ సిమెంట్ తోటనే మనం సివిల్ వర్క్లోనే ఇచ్చాము. ఇది ఒకసారి ఇది చూపివా, సిమెంట్ వర్క్ తోటే ఇచ్చాము, టైల్స్ తోటి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ, అవుట్డోర్ కదా, మనకి ఏం పాడవకుండా పెద్ద రిస్క్ ఏమి ఉండకుండా అని చెప్పేసి అలా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఇట్లా వెనకాల మొత్తం ప్లాంటేషన్ ఇచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ప్లాంటేషన్ ఇచ్చాను. వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక 20 members ఈజీగా కూర్చోవచ్చు. ఈజీగా అంటే చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఇది మొత్తం సీటింగ్, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఏం లేదు, ఇంకా కడిగేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చినాక మేడం నా దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, అది బయటకు కనబడకూడదు, ఏం చేయాలి ఏంటి అని అడిగారనమాట నన్ను కస్టమర్. దానికి కూడా మన దగ్గర ప్లాన్ ఉందని చెప్పేసి ఇలా డోర్ పెట్టించేసి వాషింగ్ మిషన్ ఇలా లోపలికి పెట్టించేసాను. చూడండి, ఇది వాషింగ్ మిషన్, పైపింగ్ ఏది ఉన్నా ఇలానే. ఎంత అసలు ఇక్కడ ఉన్నట్టు కూడా ఏం తెలియదు అనమాట. చాలా బాగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కూలర్ సెటప్ అయితే చేసుకున్నారు. ఎండాకాలం వచ్చిన అట్లా గాలి రానప్పుడు అవసరం అవుతుంది, కానీ మేబీ దీని అవసరం అయితే వీళ్ళకి పడదు, కాకపోతే తెచ్చి పెట్టేసుకున్నారు స్టాండ్ బై అనమాట. ఇలా ఫస్టే ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. ఈ స్టెప్స్ వచ్చినందుకు ఆ పైన చూడండి ఓపెన్ వచ్చింది. అదొక్కటి మనకు ఇంకేం చేయలేము, ఈ స్టెప్స్ని మనం కవర్ చేయాలి కాబట్టి దానికోసం అలా ఓపెన్స్ ఇచ్చామన్నమాట. ఇలా ఇక్కడికి ఇలా వచ్చిన తర్వాత ఇది కొంచెం స్టెప్ వస్తుందండి. ఇలాగా ఇక్కడ కింద చూడండి, ఇది కొంచెం స్టెప్ వస్తుంది. వచ్చి ఇక్కడ గ్రాస్ ఇచ్చాను, ఇక్కడ వుడెన్ టైల్స్ ఇచ్చాను. రియల్ వుడెన్ ఇవ్వచ్చు, కానీ వుడెన్ మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట, అందుకే టైల్స్ ఇచ్చాను. అన్నిటికంటే మించింది ఏదంటే ఈ స్వింగ్. ఇదైతే బాగా నచ్చింది, కస్టమర్ కూడా మస్తు నచ్చింది అనమాట. నాకు కూడా ఈ స్వింగ్ చూడండి ఎంత బాగుందో. అవుట్డోర్లో స్వింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి, బాగా అనిపించింది అనమాట మాకు. ఇది ఇలా స్వింగ్ ఇచ్చేసి లైటింగ్ కూడా అండి, కేన్ లైట్స్ ఇచ్చేసాము. ఆ లైటింగ్ చూడండి, పైన మొత్తం కేన్ లైట్ ఇచ్చాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కస్టమర్ని అడిగాను నైట్ వ్యూ కూడా నాకు ఒక వీడియో తీసి పంపించమని. పంపిస్తా అన్నారు, చూద్దాం ఎలా పంపిస్తుందో ఏంటో అని. వీడికి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్స్ చూసారా, ఈ ప్లాంట్స్ ఒక 6 ఇచ్చానండి అంతే. ఈ ప్లాంట్స్ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ ఇక్కడ ఉందనుకోండి ఈ కలర్లో ఉంటాయి, సన్లైట్ లేదనుకోండి గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. ఇవి బాల్కనీలో పెడితే మొత్తం గ్రీన్ లీవ్సే ఉంటాయి, అవుట్డోర్లో పెడితే మాత్రమే ఈ కలర్ లీవ్స్ వస్తాయి. ఇలా మొత్తం వీళ్ళకి గ్రాస్తో పాటు ఈ ప్లాంట్స్ ఇచ్చేసాను అనమాట. అక్కడ పెద్ద బుద్ధుడు అయితే ఇక్కడ చిన్న బుద్ధుడు. ఇది నా కస్టమర్ పాత బాల్కనీలో చిన్న సెటప్ చేసుకుంది, ఆ సెటప్ మొత్తం ఇక్కడ సెట్ చేసింది. ఇది చూడండి ఎంత బాగుందో. మొత్తం వీళ్ళ హాల్ కూడా చాలా బాగుందండి. ఈ మేడంకి అయితే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, ఎన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టుకుందో అసలు. ఎంత క్యూట్ ఉంది కదా, అక్కడ పెద్దది ఇక్కడ చిన్నది. కాకపోతే ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇవి కూడా చాలా చాలా క్యూట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ ఇచ్చేసాం మనం. ఇది అండి, ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మాకు మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ అయితే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనొచ్చు. చాలా బాగా నచ్చింది అనమాట, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. వస్తుందన్న కాన్ఫిడెంట్ ఎంత ఉన్నా ఒక చిన్న టెన్షన్ మాత్రం అలానే ఉంది. కస్టమర్ సాటిస్ఫై అవుతారా అవరా, ఎక్కడైనా మిస్టేక్స్ జరుగుతాయా ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం మిస్టేక్స్ కనబడకపోయినా ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ట్రా వచ్చింది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళకి పంపించాలి, ఇది కటింగ్ చేయించాలి, మళ్ళీ సెట్ చేయాలి. ఇది కూడా చూడండి, ఇది ఎక్కువ వచ్చింది. అంటే ఇవన్నీ మళ్ళీ మనం చేయించాలన్నమాట. చూడడానికి ఇదే కదా అనిపిస్తుంది, కానీ చాలా ఉంటాయి, మనం అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఆల్రెడీ నేనే వెళ్ళి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి సైజు మెజర్మెంట్స్ మొత్తం నేను ఇచ్చినా కూడా మళ్ళీ నా దగ్గరకు పంపించేటప్పటికు ఈ పిల్లో చేంజ్ అయిపోయింది. నేను చూసిన పిల్లో వేరు,
నాకు వాళ్ళు పంపించింది పిల్లో వేర్ అనమాట. ఇలా కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి, మళ్ళీ మనం అవన్నీ సరి చేసుకోవాలి. అలానే మనతోటి మాధవి గారు ఉన్న కస్టమర్, తను కూడా మాట్లాడుతున్నారు. పిలుద్దాం రండి, తనకి ఎలా అనిపించింది ఏంటో తనే పర్సనల్గా చెప్తుంది. పిలుద్దాం రండి. హాయ్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఏంటి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నా కస్టమర్స్కి. మీకు ఎలా అనిపించిందో మీరు పర్సనల్గా చెప్పాలి. షూర్. అసలు నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. బికాజ్ మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఇలా ఉండాలి, మన పెంట్ హౌస్ ముందు ఇలా బాల్కనీ ఉండాలి అని. నాకైతే ఇది ఒక డ్రీమే. షీ ఫుల్ఫిల్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. షూర్. ఎస్, కూర్చోవచ్చు. ఇది కూడా చాలా పర్టికులర్గా నాకు ఈ సైజులోనే కావాలి, ఇక్కడే ఉండాలి అని చాలా అన్నారు. అసలు ఫస్ట్ ఈ ప్లాన్ మొత్తం అటు సైడ్ ఉండే అనమాట, ఆ కార్నర్కి. కానీ అది వాస్తు ప్రకారం సరికాదని నేను చెప్పాను. వాళ్ళ డాడీని అడిగితే అవును కరెక్టే, అక్కడ ఏం చేయకూడదు, వేట్ పెట్టకూడదు అంటే మొత్తం ఈ ప్లాన్ మొత్తం ఇది షిఫ్ట్ చేసాం అనమాట. ఈ ప్రాజెక్ట్ 3 months నుంచి ఇలా స్లోగా కొంచెం స్పీడ్గా అలా రన్ అవుతుంది. ఇలా ఇందులోనే వీళ్ళ హౌస్ వార్మింగ్ అయింది. ఇదే కాకుండా వీళ్ళకి స్టార్ట్ చేసిన కానించి, నాకు ఓకే చెప్పిన కానించి ఒక 1 month వర్షమే పడ్డది కావచ్చు కంటిన్యూస్గా. 1 month ఈ కేన్ గుట్టలు కూడా మస్తు ప్రాబ్లం అయింది, ఎలక్ట్రిషియన్ వరకు కూడా చాలా ప్రాబ్లం అయింది. కానీ తనకు మాత్రం అన్న టైమ్స్ కాకపోతే ఊరుకోదు. మేడం అని ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ చాలా చాలా హెల్ప్ చేసింది నాకు. అసలు మ్యామ్ది నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే, ఈ వర్క్స్ చేసే వాళ్ళకి వాస్తు ఇవన్నీ కొంతమంది తెలియదు. నాకు ఫస్ట్ మ్యామ్ చెప్పారు, లేదండి ఇక్కడ పెట్టకూడదు, బరువు. ఫస్ట్ అక్కడ ప్లాన్ ఉండేది అంతా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే చెప్పినట్టు చేసేసి వెళ్ళిపోతారు, ఎవరు ఇంత కన్సర్న్ తీసుకొని చెప్పరు. సో విచ్ ఐ లవ్డ్ అబౌట్ హర్. ఫస్టే చెప్పారు, లేదు అక్కడ పెడితే మీకు కూడా మంచిది కాదండి అని చెప్తే, అప్పుడు నేను డాడీని అడిగి దెన్ అబ్బా చాలా బాగా చెప్పారండి నిజంగా అని చెప్పి ఇటు షిఫ్ట్ చేసాం. ఇటు షిఫ్ట్ చేసినప్పుడు చాలా డౌట్ ఉండే, సెట్ అవుతుందా, అక్కడ కూడా కూర్చున్నాం. సో మనకి ఇక్కడ ఇదంతా సెట్ అవుతుందా, ఈ సీటింగ్ అండ్ ఆల్ అని చాలా డౌట్ ఉండే మాకు. బట్ ఏంటంటే అసలు సెట్ చేసేసారు. ఇంకా ఈ సీటింగ్ కానీ లైట్స్, పార్గోలా ఇస్ లైక్ ఆసమ్. ఆబ్వియస్లీ అసలు ఈ ప్లేస్ చూస్తుంటే మేము ఒక ఫంక్షన్ కూడా చేసేది ఇక్కడ, చిన్న సైజ్ ఫంక్షన్. చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ యూ కెన్ గో ఫర్ హర్. చాలా చాలా బాగా చేస్తారు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. ఐ లవ్డ్ ఇట్. అసలు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా కమింగ్ డేస్ ఇక్కడ నా బాబుతో, నా చిన్న ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేస్తాను అని. మోస్ట్లీ ఇన్ అక్టోబర్ ఫస్ట్ వీక్ విత్ ఇన్ ఒక 10 days వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. రోజు ఏదో ఒక సాకు చెప్పుకొని వచ్చి చూసుకొని వెళ్తున్నాను ఉండలేక. షూర్ పక్కా. సో అసలు మీ ఇన్నోవేటివ్ థాట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయండి నాకు. నేను మీరు కలిసిన ఫస్ట్ డేనే చెప్పాను, అందుకే నా డ్రీమ్ని మీ చేతిలో పెట్టాను, మీరు అది నిజం చేసేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే కొత్తగా అడిగితే చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర కొత్త కొత్త క్రియేటివ్ గా ఆలోచించచ్చు. మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది. అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కొత్తగా అడగడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఒక వీడియో చూపించారు కదా చైనా వాళ్ళు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు హైదరాబాద్లో వచ్చేసి ఇంత బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్న వాళ్ళు చాలా తక్కువైపోయారు. అందులో అసలు మీరు ఇంకా సూపర్గా దొరికారు చెప్పాలంటే. బికాజ్ ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాము, వాళ్ళని అడుగుతూ ఉంటాం, దే వర్ లైక్ సమ్వేర్ ఇన్ నార్త్ ఆర్ సెంట్రల్ అక్కడ ఉంటారు. మనకి హైదరాబాద్లో అయితే మీరు దొరకడం అయితే మాకు మంచి లక్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్డ్ ఇట్. అలానే మీరు ఒక విషయం మర్చిపోకండి, నైట్ వీడియో కూడా నాతో షేర్ చేసి. షూర్ తప్పకుండా ఈ వీడియోను నేను షేర్ చేయగలుగుతాను. షూర్ తప్పకుండా. నైట్ వీడియో చూసైతే యూ గోనా లవ్ ఇట్. ఇంకా చాలా బాగుంటుంది. నేనే ఇంకా ఇంతవరకు చూడలేదు నైట్ వీడియో. ఎప్పుడు వచ్చినా డే టైంలో రావడం అవుతుంది. నైట్ నేను షేర్ చేస్తాను. మా వ్యూవర్స్ చెప్పండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని. Please like, share and comment. Thank you so much. మా వీడియోని ఓపికగా చూసినందుకు. మీరు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనకు ఇలా స్టార్టింగ్ నుంచి అప్రోచ్ అవుతే సివిల్ వర్క్ కానీ, రైలింగ్ వర్క్ కానీ, పర్గోలా సెటప్ కానీ, లైటింగ్, సీటింగ్, మనకు ప్లాంటేషన్ ఎవ్రీథింగ్ నేనే ఇస్తాననమాట. మీకు కూడా ఇలా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి.